dare to dream big. At Sun, we make it reality. పూరి జగన్నాథ్ గారు అబ్బాయి ఆకాష్ పూరి రావడం, విష్ చేయడం అవును. ఇదంతా అవును. ఎలా ఎలా ప్లాన్ చేయగలిగారు అక్కడి నుంచి? లేదు, మా స్టోరీ రైటర్ ఉన్నారు కదా అవును. రాఖీ, ఆయనకి ఆకాష్ పురి గారికి మంచి ఇది ఉంది. సో ఆయన చెప్పడం అండ్ మా అబ్బాయిని అక్కడ తీసుకెళ్తే వాళ్ళిద్దరూ కనెక్ట్ అవ్వడం ఐఎమ్ సో హ్యాపీ అనమాట. కోర్స్ మేము చిరంజీవి గారి ముందు నుంచి వాళ్ళది వస్తే మాత్రం ఇంక అందరం వెళ్ళిపోతాము. వెంకటేష్ గారిది అవ్వచ్చు, నాగార్జున గారిది అవ్వచ్చు. మీరేంటి కొడుకు కోసం మీరు డైరెక్టర్ అయి ప్రూవ్ చేసుకుంటున్నారు, ఇదేంటి కొంచెం కదా. డిఫరెంట్ అనిపిస్తుంది. మా అబ్బాయికి కూడా నాలో ఉండే ప్యాషన్ హీ ఆల్సో అండర్స్టూడ్. ఓకే, అమ్మకి ఇంత ప్యాషన్ ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక డైరెక్టర్ గానే అడుగుతాను, ఒక మదర్ గా కాకుండా మీ అబ్బాయికి ఎన్ని మార్క్స్ వేస్తారు ఈ సినిమా? ఓ యా, డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్స్ అయితే ప్రతి ఎవ్రీ టెక్నీషియన్ అవ్వచ్చు, ఒక యాక్టర్ అవ్వచ్చు, డెఫినెట్లీ దే హ్యావ్ టు ఇంప్రూవ్. పర్సనల్లీ మీకు ఏమైనా జరిగాయా బడ్జెట్ పరంగా కానీ, ఏదైనా ఆర్టిస్టుల స్కెడ్యూల్స్ దగ్గర ఇప్పుడు 3 days అని చెప్పి వాళ్ళకి ఒక 6 days అలా రాయడం, ఇలాంటివి ఏమన్నా జరిగాయి? లేదు, మేము అనుకున్న స్కెడ్యూల్లోనే రీషూట్స్ కూడా చేశాను నేను. ఓకే. ఎందుకంటే కొంత చైల్డ్ ఆర్టిస్ట్ని మార్చాల్సి వచ్చింది. సో అంటే ఇంత మంచి సినిమా చేశారు కాబట్టి ఫ్యూచర్లో మీ అబ్బాయిని ఎలా చూద్దాం అనుకుంటున్నారు మీరు? ఓ మంచి యాక్టర్గా, హీరోగా చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు, మా అబ్బాయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు రాయవలస మూవీ డైరెక్టర్ ఉన్నారు, రాధికా జయంతి గారు. అంటే ఆవిడ డైరెక్టర్ అనే దానికంటే కూడా హీరో మదర్ అని చెప్పొచ్చు, మనందరికీ తెలుసు. ఇప్పుడు నిన్ననే టీజర్ రిలీజ్ అయింది అండ్ టీజర్ కూడా చాలా మంచి వ్యూస్తో వెళ్తుంది అండ్ అంతేకాకుండా ఒక మంచి కంటెంట్ ఫిల్మ్ అని అనిపిస్తుంది. అండ్ సినిమా రిలీజ్కి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఈలోపు రాధికా గారు అసలు ఏంటి వాళ్ళ జర్నీ ఏంటి, అసలు సినిమా ఎలా స్టార్ట్ అయింది ఏంటి, వాళ్ళ అబ్బాయినే హీరోగా లాంచ్ చేయడం ఏంటి అండ్ అంతేకాకుండా డైరెక్షన్ సంబంధించింది కూడా ఒక న్యూస్ చెప్పారు. అండ్ వీటన్నిటి గురించి తెలుసుకుందాం. రాధికా గారు హాయ్ అండి, నమస్తే వెల్కమ్ టు శరత్. తెలుగు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఏంటి ఇదంతా ఒక ఫ్యామిలీ పిక్చర్ అనుకోవచ్చా? యా, ఫ్యామిలీ కలిసి ఒక పిక్చర్ చేసాం అనుకోవచ్చు. ఫ్యామిలీ పిక్చర్ కన్నా ఫ్యామిలీ కలిసి ఒక పిక్చర్ చేయడానికి కలిసాం. సో అంటే జనరల్లీ మీరు ఇక్కడ ఉండరు, యుఎస్ లో ఉంటారు అని చెప్పని మాకు మొన్న ఈవెంట్ రోజు కూడా చెప్పారు చాలా మంది. ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సినిమాలు చేయాలి, లైక్ ఇది ఎందుకు, ఈ థాట్ ఎందుకు వచ్చింది? యా, నాకు ఎర్లీ చైల్డ్హుడ్ నుంచే ఒక మీడియాకి ఆర్ ఏదైనా స్టోరీస్ చెప్పాలి ఇలాంటిది అయితే ఉండేది. కానీ ఎర్లీ మ్యారేజింగ్ స్టడీస్ కంటిన్యూ చేసి తర్వాత మళ్ళీ నేను యుఎస్ మాస్టర్స్ చేయడానికి వెళ్ళి అక్కడ ఐటీ జాబ్ చేస్తూ, మా అబ్బాయికి మెయిన్ ప్యాషన్, మా అబ్బాయికి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. బట్ హీ నెవర్ ఎక్స్ప్రెస్ చిన్నప్పటి నుంచి కూడా. బట్ హీఈస్ ఎ సింగర్. అంటే యుఎస్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చదువుకుంటూ ఒక సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకుంటూ హీ గేవ్ నెంబర్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్, కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ హీ గ్రూ లైక్ దట్. ఓకే. నెక్స్ట్ ఈవెంట్ లో పాట పాడించొచ్చు అయితే. ఓ డెఫినెట్లీ, హీఈస్ ఎ ప్రూవెన్ సింగర్ ఫర్ షూర్. ఆ ప్రాసెస్లో హీ హిమ్సెల్ఫ్ డిస్కవర్డ్ మంచి మంచి స్టోరీస్, సబ్జెక్ట్స్ వీ యూస్ టు డిస్కస్ అనమాట మ్యూచువల్లీ. సో మా అబ్బాయికి ఒక వీడియో, ఒక సాంగ్ చేయాలని దానికి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మేము కొత్త అక్కడ. ఆబ్వియస్లీ అక్కడ అందరూ చాలామంది ఎస్టాబ్లిష్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ కానీ ఎస్టాబ్లిష్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మా కోసము అంత టైం అలొకేట్ చేసి వీడియో తీయాలంటే కష్టం కదా. సో నేను మా అబ్బాయి జర్నీ స్టార్ట్ చేసాం. మా అబ్బాయికి వీడియోస్ తీయడం దగ్గర నుంచి అనమాట, ఒక సాంగ్స్కి. అండ్ సో ఎడిట్ చేసి అక్కడి నుంచి చిన్న డైరెక్టెడ్ బై, కెమెరా బై రాధిక, ఇట్లా అనమాట. సో ఈ ప్రాసెస్ ఇలా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయింది. కానీ వెన్ వీ వాంటెడ్ టు డూ ఎన్ యాక్చువల్, ఓకే ఏదైనా చేద్దాము అనుకున్నప్పుడు హీ కేమ్ అప్ విత్ ఎ స్టోరీ. అమ్మ ఏదైనా డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ దిస్ టైమ్ అని అన్నప్పుడు హీ కేమ్ అప్ విత్ ఎ సబ్జెక్ట్. దెన్ నేను డైరెక్ట్ చేద్దాము దానికి అని ప్రపోజల్తో వచ్చాను. అండ్ లక్కీ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. దట్ ఫిల్మ్ నేమ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అన్నమాట యూఎస్లో. అప్పుడు నాకు కంప్లీట్ డైరెక్షన్ మీద ఓకే, నేను దిగుతున్నప్పుడు ఓకే వాట్ ఈస్ వాట్, ఓకే అని నేర్చుకుని మాయా, ఇండిపెండెంట్ ఫిల్మ్ నేమ్ మాయా, అక్కడ మంచి నేమ్ వచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో ఉంది అది. ఒక 1 hourది మల్టిపుల్ అవార్డ్స్ వచ్చాయి, ఇంటర్నేషనల్ అప్లాడ్స్ వచ్చాయి. దెన్ ద ఫస్ట్ డెబ్యూ డైరెక్షన్ అంటే అది చెప్పచ్చు. జనరలీ ఎవరైనా పేరెంట్స్ కోసం కొడుకులు ఆర్ఎల్స్ అబ్బాయిలు కష్టపడి ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. మీరేంటి కొడుకు కోసం మీరు డైరెక్టర్ అయి ప్రూవ్ చేసుకుంటున్నారు, ఇదేంటి కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. యా, నాకు కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. యా, బికాస్
మా అబ్బాయికి కూడా నాలో ఉండే ప్యాషన్ హీ ఆల్సో అండర్స్టూడ్. ఓకే, అమ్మకి ఇంత ప్యాషన్ ఉంది, షీ వాంటెడ్ టు డూ, షీ హ్యాస్ దిస్ టాలెంట్ అనేది హీ ఆల్సో స్టార్టెడ్ సింగ్. అంతే కదా. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే కిడ్స్కి పేరెంట్స్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అవును. ఈవెన్ మీ మైసెల్ఫ్ కూడా పేరెంట్స్ అనగానే ఓకే నా ఫ్రెండ్ సర్కిల్ నాది అట్లా ఉంటుంది. బట్ మై బాయ్ హీ ఈజ్ లైక్ ఓకే మా అమ్మకి టాలెంట్ ఉంది అనుకుని మేము ఇంకా అనుకోకుండా మా జర్నీ కూడా ఈ రోజు డిస్కషన్స్ అయితే ఏంటి ఇట్లా నడుస్తూనే ఉండేది. సో అప్పుడు డైరెక్షన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నా. బట్ అప్పుడు ఫీచర్ ఫిల్మ్. ఇంకా మా అబ్బాయి కూడా స్ట్రాంగ్గా డిసైడ్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. సో ఇప్పుడు మిమ్మల్ని ఒక డైరెక్టర్గానే అడుగుతాను, ఒక మదర్గా కాకుండా. మీ అబ్బాయికి ఎన్ని మార్క్స్ వేస్తారు ఈ సినిమాకి? ఓ యా, డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఎవ్రీ టెక్నీషియన్ అవ్వచ్చు, ఒక యాక్టర్ అవ్వచ్చు, డెఫినెట్లీ దే హ్యావ్ టు ఇంప్రూవ్. ఓకే, రేటింగ్ అయితే హీ హ్యాస్ డన్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఏదైతే కావాలో విత్ ద గివెన్ స్కెడ్యూల్స్ హీ హ్యాస్ డన్ హిస్ బెస్ట్. ప్రతి దాంట్లోనే ఇన్వాల్వ్ అయ్యి వాట్ ఎవర్ అంటే ఆ సీన్కి కావాల్సిన ఎమోషన్స్ కానీ ఇవన్నీ పోర్ట్రే చేయడం, దట్స్ ఫెంటాస్టిక్ థింగ్. అంతకుముందు కూడా ఈ హస్ డన్ ఒక వెబ్ సిరీస్ చేశాడు వేరే డైరెక్టర్, అంటే వేరే అదర్ డైరెక్షన్. అది కూడా మంచి అప్లాడ్స్ వచ్చాయి. సో అలాగే వాడు కూడా ఒక షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ హీ హ్యాస్ డైరెక్టెడ్ హిమ్సెల్ఫ్, ఒక ఇండిపెండెంట్ సాంగ్స్ చేసుకుని అది కూడా చాలా మంచి అప్లాడ్స్ వచ్చింది. సో ఇప్పుడు కూడా ఇంకొక క్వశ్చన్ మళ్ళీ సేమ్ డైరెక్టర్గానే చెప్పండి, మొదటిగా చెప్పండి. ఒకవేళ మీ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయకుండా మీకు వేరే ఆప్షన్ ఇంట్రడక్షన్ ఆప్షన్ వస్తే ఏ హీరోని ఇంట్రడ్యూస్ చేసే, అంటే ఏ హీరోతో చేసేవాళ్ళు ఈ ఫిల్మ్? డెఫినెట్లీ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద టాలెంట్. ఇక్కడ మా అబ్బాయి అనే దానికన్నా టాలెంట్ ఉంటే డెఫినెట్లీ అది. ఇప్పుడు నేను ఫస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను. మేము మా అబ్బాయి ఫ్రంట్ ఫేస్ పెట్టలేదు. టాలెంట్ ఇటు అవతల వాళ్ళకి టాలెంట్ ఉంటే మనం తీసుకొని ఆబ్వియస్లీ అందరం కొలాబరేట్ అయ్యి చేయడమే అనేది మా మెయిన్ ఎయిమ్. రేసన్ ప్రొడక్షన్స్ కానీ ఆర్ ప్రొడ్యూసర్గా తను మా హస్బెండ్ ఇందులో దిగి ఒక టాలెంట్ని ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ చేయడం. ఎందుకంటే మేము మల్టిపుల్ టాలెంట్స్ని తీసుకొచ్చాం ఆన్ బోర్డ్. అంటే మా జర్నీ ఒక 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది, స్మాల్ సాంగ్స్ నుంచి. అప్పుడే కొత్త వాళ్ళని తీసుకురావడము, మేమే కొత్త అంటే అప్పుడు కూడా ఇంకా కొత్త వాళ్ళని తీసుకురావడం, కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం అయితే ఏంటి, ఒక యాక్టర్స్గా మేము ఇంట్రడ్యూస్ అవుతూ వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సినిమా చేయడం అనేది ఏమైనా ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేశారా? లైక్ అదొక 5 to 10 lakhs అలా అమౌంట్ పెరిగిపోతుంటుంది. ఈవెన్ 6 o'clock దాటిన తర్వాత కూడా అవన్నీ మనకి ఇప్పుడు చేసేటప్పుడు తెలుస్తుంటాయి కదా. అలాంటి ఏమన్నా ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేశారా సినిమా పరంగా? ఛాలెంజెస్ కన్నా అంటే మేము ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా గట్టిగా చేసాం. ఒక 4 months ఇండియాలో మా అబ్బాయి ఇండియా వచ్చేసాడు అనమాట. మాస్టర్స్ కంప్లీట్ చేసుకుని మాస్టర్స్ చదువుతున్నప్పుడే వచ్చేసాడు. వచ్చేసి ఇక్కడ ఉన్నాడు ఆఫీస్లో. సో నేను అక్కడి నుంచి ఆన్లైన్ జూమ్ కాల్ సెటప్ వీళ్ళందరికీ, ఇక్కడ వాళ్ళకి దట్ ఈస్ ఎ న్యూ థింగ్. కొంతమంది చేసి ఉంటారు కానీ బట్ నా టీం వాళ్ళందరికీ కూడా ఇట్స్ ఎ న్యూ థింగ్ అండ్ దే ఆర్ లైక్ కొంచెం కొత్తగా ఉంది. బట్ దాని అక్కడే డిస్కషన్స్ కానీ, డిఓపితో డిస్కషన్ కానీ, డాన్స్ మాస్టర్, ఫైట్ మాస్టర్తో డిస్కషన్ నేను డ్రా చేసి, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే జూమ్ కాల్ ఇస్ నథింగ్ బట్ ఫేస్ టు ఫేస్, రైట్? సో స్క్రీన్ షేర్ చేసి నాకు ఇలా కావాలి డ్రాయింగ్ ఇవన్నీ చెప్పి. సో వీ యూస్ టు స్పెండ్ అవర్స్ టుగెదర్. ఇక్కడ ఈవినింగ్, అక్కడ నాకు ఎర్లీ మార్నింగ్. సో లేచి మళ్ళీ అక్కడ 9 కల్లా కంప్లీట్ చేసుకోదు. అక్కడ 9 అంటే ఇక్కడ ప్రాబబ్లీ 6:30 ఆ టైంకి. ఇక్కడ నుంచి చాలా మంది అంటే సెలబ్రిటీస్ వాళ్ళందరూ వస్తుంటారు కదా, అక్కడ మీట్ అవుతుంటారండి జనరల్లీ? యా మీట్ అవుతూ ఉంటామండి. చాలా మందిని మీట్ అవుతూ ఉంటాం. అండ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్, అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా లాట్ ఆఫ్ పీపుల్ అసోసియేషన్స్ కానీ అవన్నీ కూడా ఐఎమ్ అసోసియేటెడ్ విత్. అంటే అక్కడ ఈవెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి కదా, ఇక్కడికంటే ఎక్కువ నాకు తెలిసి అక్కడే చాలా మంది సెలబ్రిటీస్ అందరూ వస్తూ ఉంటారు. లైక్ మ్యాక్సిమం మీట్ అవుతూ ఉంటాం. సింగర్స్ ఎస్పెషల్లీ ఎక్కువ మీట్ అవుతూ ఉండేవాళ్ళం, ఎందుకంటే మా అబ్బాయి సింగర్ కాబట్టి. ఫ్రమ్ దేర్ ఇంకా సింగర్స్ని, యాక్టర్స్ని తక్కువ అప్పుడప్పుడు మీట్ అవుతాను. బట్ ఈ జర్నీలో మాత్రం నేను కొన్ని ఫొటోస్ చూసా, మా బీజేపీ మాధవీలత గారు ఇట్లా చాలా మంది మీరు అక్కడ అసోసియేషన్స్ ఏంటా అని చెప్పని. డెఫినెట్లీ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ మల్టిపుల్ పీపుల్ ఓవర్ దేర్. అంటే నేను ఒక కల్చరల్ చైర్గా ఉండేదాన్ని ఒక అసోసియేషన్కి. అలాగే మెయిన్ ఐ మీన్ టు ఆర్ట్ అండ్ కల్చరల్ అనమాట. సో ప్రతి అసోసియేషన్లో అట్లాగా. అండ్ మీకు అక్కడ ఒక జర్నలిజం చేశాను, అక్కడ లోకల్ టీవీ పిలుపు టీవీ అని అక్కడ జర్నలిజం చేశాను అనమాట కొన్ని ఇయర్స్. సో అట్లా కూడా
సో అసోసియేషన్స్ వాళ్ళు తెలియడము అండ్ మా అబ్బాయి సింగర్ కాబట్టి మా అబ్బాయి త్రూ మోర్ ఓవర్ అసోసియేషన్స్కి వెళ్ళడము. చాలా సినిమాలకి బడ్జెట్ క్యాలిక్యులేషన్స్ ఇలాంటి షీట్స్ ఇవన్నీ చూసినప్పుడు జస్ట్ ఒక నంబర్ యాడ్ చేస్తే మీకు అదొక 1 lakh లాస్ కింద లెక్క కదా. చాలా సో అలాంటివి ఏమైనా పర్సనల్లీ మీకు ఏమైనా జరిగాయా బడ్జెట్ పరంగా కానీ ఏదైనా ఆర్టిస్టుల స్కెడ్యూల్స్ దగ్గర ఇప్పుడు 3 days అని చెప్పి వాళ్ళకి ఒక 6 days అలా రాయడం ఇలాంటివి ఏమన్నా జరిగాయి? లేదు టచ్ వుడ్ అసలు ఈ మూవీకి అయితే ఏ స్కెడ్యూల్ అనుకున్నామో అన్ని స్టార్స్ అలైన్ అవుతాయి కదా, Okay. అట్లా అలైన్ అయ్యేంత వరకు అంత పాజిటివ్గా ఉంది. కాకపోతే మాకు ఎలా అంటే స్కెడ్యూల్ అప్పుడు మేము అనుకున్న స్కెడ్యూల్లోనే రీషూట్స్ కూడా చేశాను నేను, ఓకే. ఎందుకంటే కొంత చైల్డ్ ఆర్టిస్ట్ని మార్చాల్సి వచ్చింది. సో దాన్ని కూడా నేను టైం చూసుకుని ఓకే మార్చాల్సి వచ్చినప్పుడు టైం ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ స్కెడ్యూల్ పెట్టుకొని, అలాగే ఫైట్ కూడా నేను ఇంకా అంటే ఫైట్స్ కూడా ఉన్నాయి, మన యాక్షన్ కూడా ఉందన్నమాట మూవీలో. సో నేను అది ఆన్లైన్ రిటర్న్ పెట్టుకున్నాము, అది చూసి ఇఫ్ ఐఎమ్ నాట్ ఓకే ఇంకా దాని కంప్లీట్నెస్ కావాలి అన్నప్పుడు మళ్ళీ దాన్ని ఎడిషనల్గా నేను యాక్టర్తోనూ ఐ మీన్ కార్తిక్తోనూ అండ్ ఏంటి అవతల వాళ్ళతో డిస్కస్ చేసి నాకు ఇలా దీన్ని కంప్లీట్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళే కొరియోగ్రఫీ చేసుకుని, అంటే నాకు స్టైల్ ఏంటి కావాలి అని చెప్పాను, ఇది కంప్లీట్ అవ్వాలి, ఈ సర్కిల్ కంప్లీట్ అవ్వాలి అన్నప్పుడు వాళ్ళు చేసుకుని. అయితే దీంట్లో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, అంటే చాలా మంది మంచి మంచి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. సో వాళ్ళని అంటే ఇప్పుడు మీ అబ్బాయిని అంటే జనరల్ ఇంట్లో ఉంటారు కాబట్టి కొంచెం హ్యాండిల్ చేయడం ఈజీ అనిపిస్తుంది. బట్ వాళ్ళందరినీ క్రూ అందరినీ హ్యాండిల్ చేయడం ఎలా అనిపించింది? యా ఐ ఫెల్ట్ ఫస్ట్ టైం ఎలా హ్యాండిల్ చేస్తానా అని అనుకున్నాను, కానీ ఇట్ వాజ్ ఎందుకంటే కొంచెం డెఫినెట్లీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ జనరల్ అంటే మనకి ప్రెస్ మీట్స్లో కానీ కనిపించేటప్పుడు ఆర్టిస్టులు వేరు, బిహైండ్ సెట్లో స్క్రీన్ చేసేటప్పుడు వాళ్ళు చిన్న చిన్న ట్యాంట్రమ్స్ అనో లేకపోతే వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ అనో ఇలాంటివి చాలా అబ్జర్వ్ చేస్తుంటాం. సో అలా ఏమన్నా మీకు మీ ప్రొడక్షన్ పరంగా ఏం రాలేదా? లేదు, ప్రొడక్షన్ పరంగా మా హస్బెండ్ అంతా కూడా వాళ్ళకి అంత, నేను అసలు దాంట్లో అసలు చూడలేదు, ఎవ్రీథింగ్ తనే చూసుకున్నారు, వాళ్ళకి ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ అది ఏమీ రాలేదు. ఎందువల్లంటే అలాంటి డీల్స్ అన్ని అంటే అలాంటివి ఏమైనా కూడా తనతోనే డిస్కస్ చేసుకునేవారు, బికాజ్ నేను ఎంటర్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకా ఆన్ సెట్ అంటారా, డెఫినెట్లీ ఇట్ వాజ్ ఏ ఎక్స్పీరియన్స్, బట్ దే కోఆపరేటెడ్ ఏ లాట్. అంతే. సో అంతమందిని హ్యాండిల్ చేయడం కూడా నెక్స్ట్ సినిమాకి అది కొంచెం నేను ఇప్పుడు జయప్రకాష్ గారు దేర్ వాజ్ ఎ సీన్ ఒక మూవీ, అంటే ఐ థింక్ టీజర్లో కూడా ఇంకా ట్రైలర్లో వస్తుంది, ఒక సీన్ ఉంటుంది. అది మామూలుగా అయితే జయప్రకాష్ గారు ఆయన వాజ్ ఎక్స్పెక్టింగ్ 2 days. నేను ఆయన వచ్చే లోపలే నాకు ఆ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఐ నో వాట్ అవుట్పుట్ ఎవరు ఏంటి రియాక్ట్ నాకు ఎలా కావాలి అనేది. సో ఆయన వచ్చే లోపల కొంతమంది టక్క తీసేసుకుని, ఆయన వచ్చిన తర్వాత ఆయన తీసుకుని డిఫరెంట్ తీసుకునేసరికి అయిపోయింది, 1 dayలో అయిపోయింది అనమాట. సెట్ ఐఎమ్ డూయింగ్ గుడ్, విచ్ ఇస్ అదే కదా కానీ కావాలి. కొత్త సినిమా అంటే కొత్త వాళ్ళు వస్తున్నారు చేస్తున్నారు అన్నప్పుడు జనరలీ సపోర్ట్ అనేది ఒక్కొక్కసారి రాకపోవచ్చు, ఎందుకంటే ఐ హావ్ సీన్ మెనీ ప్రెస్ మీట్స్ కాబట్టి. అండ్ పూరి జగన్నాథ్ గారు అబ్బాయి ఆకాష్ పూరి రావడం విష్ చేయడం ఇదంతా ఎలా ప్లాన్ చేయగలిగారు అక్కడి నుంచి? లేదు, మా స్టోరీ రైటర్ ఉన్నారు కదా రాఖీ, ఆయనకి ఆకాష్ పూరి గారికి మంచి ఇది ఉంది. సో ఆయన చెప్పడం అండ్ మా అబ్బాయిని అక్కడ తీసుకెళ్తే వాళ్ళిద్దరూ కనెక్ట్ అవ్వడం, ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఆకాష్ పూరి ఆయనను తర్వాత మా అబ్బాయి ఇద్దరు జెల్ అవ్వి అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ అవుతున్నట్టుగా మంచి వైబ్ అయితే ఉంది. సో పాపం అతను చాలా కోఆపరేట్ చేసి సో హీ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ వచ్చాడు. అలాగే దామోదర్ ప్రసాద్ గారు కూడా త్రూ హిమ్ అండ్ మా హస్బెండ్ కూడా తెలుసు. సో అట్లా అనమాట, అలా వచ్చారు. ఇప్పుడు నేను ఆల్ ఆఫ్ అందరికీ ఇదే క్వశ్చన్, ఆ అమ్మాయి అక్కడి నుంచి వచ్చి ఎట్లా చేస్తారు వాళ్ళు ఉంటుంది కదా ఆబ్వియస్లీ, ఎలా తీసుకుంటే నమ్మకం రావాలి కదా. నమ్మకం రావాలంటే అసలు మేము ఏం తీసామో జనాలకి కానీ ఒక ఇండస్ట్రీ పీపుల్ కానీ చూపించగలిగితే ఫ్రమ్ హియర్ వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్ అనేది. ఈ టైటిల్ ఏంటి మ్యామ్? రాయవలస అనేది ఒక ఊరు ఉంది అనుకుంటా కదా, ఏదో టెంపుల్ ఉంది, ఫేమస్ టెంపుల్ ఉన్నట్టు. రైట్ ఐ థింక్ శ్రీకాకుళం అటు వైపు ఉంది రాయవలస. అక్కడే ఒక పెద్ద శివలింగము అవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో నేను కూడా స్కౌటింగ్ అప్పుడు కూడా నాకు అలాంటిదే కావాలి అలాంటిది పాపం చాలా స్కౌట్ చేసి వాళ్ళ పిక్చర్స్ అవన్నీ పంపించడం, అక్కడి నుంచే నేను ప్లాన్ చేయడము ఎట్లా షార్ట్స్ అవన్నీ కావాలి అవన్నీ యుఎస్లో. సో అది వాంటెడ్లీ కావాలని పెట్టిన టైటిల్ అంటే రాయవలస అనేది బికాజ్ కొన్ని ఇన్సిడెంట్స్ ఆ ఊర్లో జరిగినవి మా రైటర్ చెప్పిన ప్రకారం, అక్కడ కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ ప్రకారం హీ హాజ్ కమ్ అప్ విత్ ఎ స్టోరీ. సో దాని నుంచి నేను ఫిక్షనలైజ్ చేస్తూ ఎట్లాగా స్క్రీన్ ప్లే కానీ ఇది కానీ కంప్లీట్గా మార్చాం. సో రాయవలస ఐ ఫీల్ ఇట్స్ యాప్ట్ టైటిల్ అండ్ ఐ ఫీల్ దెర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ రూటెడ్ కనెక్షన్ విత్ ద టైటిల్.
సో అదే సో సౌండింగ్ అనిపించింది. కూడా బాగుంటుంది అని సౌండింగ్ కూడా బాగుంది. అండ్ ఒక విలేజ్ సబ్జెక్ట్, ఒక నాకు కూడా బాగుంటుంది కదా, ఒక రస్టిక్ సాఫిస్టికేటెడ్గా ఆబ్వియస్లీ ఒక థ్రిల్లర్ అది అప్పుడు అవును, చేసింది. అవును. అలాంటివి చేయగలను అనేది నాకు ఆబ్వియస్లీ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, Hmm. టు బి ఫ్రాంక్. బట్ ఇట్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్. ఎవ్రీ స్టేజ్ ఇస్ అ లెర్నింగ్ థింగ్. నేను అనుకోండి ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ కానీ సబ్జెక్ట్. నేనేమనుకుంటానంటే అక్కడ ఎక్కువేమో సినిమా పిచ్చి ఉన్న వాళ్ళని అనిపిస్తది. ఈ మధ్య ఏ సినిమా చూసిన నార్త్ అమెరికా గ్రాస్, ఇట్లా అమెరికా గ్రాస్ అక్కడ ఇవన్నీ ఈ చేస్తుంటారు. మధ్య కరెక్ట్, దట్స్ ట్రూ. లాట్ ఆఫ్ పీపుల్ అయితే ప్యాషనెట్ పీపుల్ ఉన్నారు అక్కడ. ఓకే. అంటే అక్కడ ఇంట్రెస్ట్ ఉంది. ఈజీగా కలెక్షన్స్ పోస్టర్స్ పడిపోతున్నాయి. అంతమంది సినిమాలకి వెళ్తున్నారా అక్కడ అని వెళ్తున్నారు. అనిపిస్తది. వి హ్యావ్ అంటే లాట్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అక్కడ కూడా రీగల్ పాస్ అని ఉంటాయి. ఓకే. డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయన్నమాట అక్కడ కూడా. బట్ పీపుల్ హ్యావ్ మరి వీకెండ్ వస్తే సమ్ నావిగేషన్ ఉండాలి కదా. ఆబ్వియస్లీ వర్క్ అక్కడ మీకు తెలియంది కాదు. అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాలి. అవును, అవును, అవును. అండ్ పీపుల్ నీడ్ సమ్ రిలాక్సేషన్, రైట్? అండ్ మూవీ ఇస్ వన్ ఆఫ్ ద రిలాక్సేషన్ అక్కడ. అంటే ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతా. నాకు తెలియదు, మేము అక్కడికి ఏం రాము కదా. కరెక్ట్. మాకు ఏ పోస్టర్ వేస్తే ఆ పోస్టర్ చూస్తాం అంతే కానీ. లేదు, అక్కడ మంచి సినిమాల కోసం ఎదురు చూస్తారు. ఓకే. ఎందుకంటే పీపుల్ ఎంకరేజ్. అది బిగ్ యాక్టర్స్ అవ్వచ్చు, స్మాల్ యాక్టర్స్ అవ్వచ్చు, పీపుల్ డూ ఎంకరేజ్ టాలెంట్ అక్కడైతే. ఎందుకంటే అక్కడ ఉన్నదే మన తెలుగు కల్చర్ని కానీ దాన్ని ఎలాగ దాన్ని ప్రమోట్ చేస్తారు. ఆఫ్ కోర్స్ మేము చిరంజీవి గారి ముందు నుంచి వాళ్ళది వస్తే మాత్రం ఇంక అందరం వెళ్ళిపోతాము. ఓకే. వెంకటేష్ గారిది అవ్వచ్చు, నాగార్జున గారిది అవ్వచ్చు, రవితేజ గారు, అంటే ఏ మూవీ అయినా వెళ్తామండి. పీపుల్ డూ వాచ్ ఆల్ మూవీస్. సో అంటే ఇంత మంచి సినిమా చేశారు కాబట్టి ఫ్యూచర్లో మీ అబ్బాయిని ఎలా చూద్దాం అనుకుంటున్నారు మీరు? ఓ మంచి యాక్టర్గా, హీరోగా చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు. మా అవును. అబ్బాయి అక్కడి అక్కడి నుంచి నుంచి ఇక్కడికి ఇక్కడికి వచ్చాడు. సో ఆబ్వియస్లీ ఒక ఫస్ట్ స్టెప్ తీసుకున్నాము. దేవుడి దయ వల్ల అంతా వర్కౌట్ అయ్యి మా అబ్బాయి మంచి హీరోగా వాడు అనుకున్న డ్రీమ్స్, మా అబ్బాయి అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యాయి అనుకోండి. యాజ్ ఎ పేరెంట్స్ మాకు అంతకన్నా అంతకన్నా హ్యాపీ ఫస్ట్ ఉండదు. అవును, అవును. థింగ్ ఇంకేముంటుంది. అలాగే నాకు కూడా మంచి సబ్జెక్ట్స్ మా దగ్గర ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఓకే. ఉన్నాయి, మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి. బట్ దిస్ ఇస్ జస్ట్ ఫస్ట్ స్టెప్ అంటారు కదా, ఫస్ట్ స్టెప్ ఇది అనమాట. ఎవరైనా ఈ ప్రాసెస్లో అడిగారా మ్యామ్? ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇంత మీ అబ్బాయి మీద అని కానీ, ఎందుకు ఇప్పుడు రిస్క్ చేస్తున్నారని కానీ? డెఫినెట్లీ ఇంట్లోనే ఉంటుంది. డెఫినెట్లీ మీ మూవీ ఫ్యామిలీలోనా? మా ఫ్యామిలీ అసలు ఎవ్వరూ మూవీ బ్యాక్గ్రౌండ్ లేదు లేరు కదా. అసలు ఎవ్వరు. అండ్ నేను ఒక ఏడీగా కూడా వర్క్ చేసింది లేదు ఎక్కడ, లేదు, ఎవరి అవును. దగ్గర వర్క్ చేయలేదు. డైరెక్టర్గానే చేశాను అనమాట. అక్కడ ఒక కోర్స్ కూడా చేశాను. డెఫినెట్లీ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి ఇంట్లో, డిస్కషన్స్ ఉంటాయి. అండ్ వీఆర్ నాట్ దట్ మచ్ ఓ డబ్బులు ఇట్లా పెట్టేసి పారేసే ఫ్యామిలీ అలా కదా. అందరూ కూడా హార్డ్ అండ్ మనీ జాబ్ ఉండి జాబ్ చేసుకుంటూ, అలాగే మా హస్బెండ్ బిజినెస్ చేసుకుంటూ దీని మీద ఈ లాస్ట్ ఒక 6 years పాపం తను కూడా దీని మీదే కంప్లీట్గా తన బిజినెస్ కన్నా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారా? రావడం జరిగిందనమాట. సో డెఫినెట్ డిస్కషన్స్ అయితే ఉంటాయి. టాలెంట్ అనేది హీ హ్యాస్ మల్టిపుల్ టాలెంట్స్. ఈజ్ లిరిక్స్ రాస్తాడు, ఎడిటింగ్ చేస్తాడు. అంటే నేను మా అబ్బాయి నేను చెప్పట్లేదు, చెప్పట్లేదు, అదే ఉంది కాబట్టి ఇట్స్ చెప్తున్నారు టాలెంట్. అంతే. ఎందుకంటే అక్కడ చాలా మంది టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు, సింగర్స్ ఉన్నారు, డాన్స్ ఇక్కడికి వెళ్తే అక్కడ ఎక్కువ ఇంకా భరతనాట్యం అవన్నీ పిల్లలు చేస్తుంటారు. అవును. ఎంత కల్చర్ని మాత్రం అక్కడ బాగా చేస్తారు. మేమైతే మాత్రం ఇది ఒక కొత్త స్టోరీ అనుకుని మేము ఎలా చేసాము అనడానికి చూడడానికి రావచ్చు. అండ్ కథలో కూడా మంచి ఎంగేజింగ్ సాంగ్స్ ఉన్నాయి, ఎంగేజింగ్ సీన్స్ ఉన్నాయి. అండ్ దెర్ ఆర్ మెయిన్ థింగ్ ట్విస్ట్, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మూవీకి, హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద మూవీ. డెఫినెట్లీ పీపుల్ విల్ గెట్ ఎంగేజ్డ్. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము ఇంకా మంచి మంచి కథలతో మీ దగ్గరికి వస్తాము. చూడండి, ఇంకా మా రిలీజ్ టైం ఉంది కానీ ఇప్పటి నుంచే మేము ఎందుకు ప్రమోట్ చేస్తామంటే జస్ట్ టు గెట్ ఇన్ టు పీపుల్. ఓకే, మేము ఉన్నాము తెలియడం కోసం అని చెప్పి. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే టు ఆడియన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ డెఫినెట్లీ అండి. అంటే మీరు ఇందాక చెప్పినట్టు వైజాగ్ నుంచి వర్జీనియా వరకు అందరూ ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. Right. అండ్ వెరీ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ యూ. మేము కూడా రాయవలస అనౌన్స్మెంట్ డేట్ ఎప్పుడు, సినిమా ఎప్పుడు రాబోతుందని వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ. అండ్ ఇందులో అసలు చెప్పాలి అంటే ఐ కెనాట్ రిలేట్ కానీ ఇప్పుడు చిరంజీవి గారు ఫస్ట్లో ఖైదీ అనేది ఎంత ఇంపాక్ట్ఫుల్ ఇంపాక్ట్ఫుల్ ఉంటుందో మనకు కూడా అంత చెప్పను కానీ దీనికి కూడా కొన్ని ఎలిమెంట్స్ అయితే మంచిగా ఉంటాయి.
యూ కెన్ ఫీల్ దట్ వింటేజ్ వైబ్స్. ఇది లేట్ 90స్లో జరిగే Story స్టోరీ కాబట్టి. అనమాట బ్యాక్ డ్రాప్. అండ్ ఒక విలేజ్ వైబ్స్, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే ఏంటి, ఒక ఫ్రెండ్షిప్స్ అండ్ మ్యారేజ్ మీద ఎలా ఉంటుంది, లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి మూవీలో. మల్టిపుల్ ఎమోషన్స్ మీద వెళ్ళిపోతాయి మూవీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శరత్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ ఆల్.